సకల క్షత్రియ కంఠ రక్తంతో ప్రతిక్షణం పరశోనాభిషిక్తం గావించిన ఈ భార్గవ రాముడుండగా వేరొక రాముడా? త్రిభువన పూజ్యుడైన త్రినేత్రుని హస్తాన్ని అలంకరించిన పవిత్ర కార్ముకాని ముక్కలు చేసిన ఆ దురహంకారి ఎక్కడా? జయము జయము లంకేశ్వర, జయము జయము. జయమ్మా. అపూర్వమైన మా రుద్ర వీణా గానంతో ఆదిశంకరులను మెప్పించి అమోఘవరాలను కైవసం చేసుకున్న వీర మహేశ్వరుడను, అవక్ర పరాక్రమంతో అష్టదిక్పాలకులను పాదాక్రాంతం చేసుకున్న అజేయుడను, జయము మా చెంత చెరలోనుండా మరల మాకు జయమా. తమ శక్తి సామర్థ్యాల జనక మహారాజునకు తెలిసినట్లు లేదు దేవరా. తెలిస్తే సీతా స్వయంవరానికి తమకు ఆహ్వానం పంపకుండా ఉంటారా? సీతకు స్వయంవరమా? చిత్తం. ఈశ్వరదత్తమైన శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి తన బిడ్డను ఇల్లాలని చేస్తానని ఆ జనక మహారాజు ప్రకటించాడు. తమ్ముడు విభీషణ, తక్షణం మేం మిథులకు బయలుదేరాలి. ప్రయాణానికి సిద్ధం చేయి. పిలువని పేరంటానికి వెళ్ళడం ఉచితానుచితాలు మాకు తెలుసు. శివధనుర్భంగం చేసి మేము తిరిగి వచ్చేసరికి స్వాగత సత్కారాలు ఘనంగా జరిగేలా చూడు. హర హర మహాదేవ. ఆహ్వానాన్ని మన్నించి సీతా స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవ్వరి శివధనుస్సునెక్కు పెడతారో ఆ మహావీరునకు నా కుమార్తె సీతాదేవినిచ్చి పాణిగ్రహణం జరిపిస్తాను. ఇక మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించండి. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ అదృష్టం మరొకరికి దక్కనివ్వం. రాచకులం పరువు తీశాడు. సీత మా అందానికి తగ్గట్టు లేదు, అందుకే తగ్గాం. ఏమిటి విచిత్రం? కాకలు తీరిన యోధులిందరుండగా కార్ముఖం ఎక్కుపెట్టే మగవాడే లేడా? లేకేమి జనక, ఉన్నాడు. శంభో శంకర. కైలాసగిరినే గడగడలాడించిన ఈ కైకసీ పుత్రులకు నీ కార్ముకం ఎంత? మా నుదుటి విభూది రేకంత బరువుండది తాపం. అహో సిద్ధ సాధ్య విద్యాధర కిన్నెర కింపురుషులారా, మా విజయానికి సంకేతంగా పుష్పవర్షం కురిపించేందుకు సన్నద్ధులు కండి. హర హర మహాదేవ.
రాముడట, దశరథ రాముడట, జానకీ రాముడట, సీతారాముడట. సకల క్షత్రియ కంఠ రక్తంతో ప్రతిక్షణం పరశోనాభిషిక్తం గావించిన ఈ భార్గవ రాముడుండగా వేరొక రాముడా? సమయానికి విచ్చేశారు. కళ్యాణ దంపతులను ఆశీర్వదించండి మహాభాగా. దశరథ, మేము ఆశీర్వదించడానికి రాలేదు, అంతు తేల్చడానికే వచ్చాం. త్రిభువన పూజ్యుడైన త్రినేత్రుని హస్తాన్ని అలంకరించిన పవిత్ర కార్ముకాని ముక్కలు చేసిన ఆ దురహంకారి ఎక్కడా? కాళ్ల పారాన్ని కూడా ఆరని నా కళ్యాణ రాముడిని మీ కోపాగ్నికి బలి చేయకండి. అపచారం జరిగితే అది రాముడి వల్ల కాదు, నా వల్ల. నన్ను దండించండి. పచ్చని తోరణాలతో భాసిల్లుతున్న కళ్యాణ మండపాన్ని కథనరంగం చెయ్యకండి. కళ్యాణ మండపంలో ఉన్నంత మాత్రాన ఆ శివాపరాధిని శిక్షించకుండా వదులుతానా? ఎక్కడా ఆ రాముడు ఎక్కడా? భార్గవరాములకు ప్రణామములు. మహేశ్వర చాపాన్ని విరిచిన మహావీరుడవు నువ్వేనా? శివధనుస్సును ఎక్కుపెట్టడమే నా సంకల్పం. అది విరిగిపోవడం ఈశ్వరేచ్ఛ. ఓహో, ఈశ్వరే చెట్లున్నదో ఎరిగిన జ్ఞానివన్నమాట. అయితే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి నారాయణేచ్ఛ కూడా తెలియజెప్పు. అద్వితీయమైన నా తపశక్తితో అజరామర కీర్తిని ఆర్జించానని విర్రవీగాను. కాని నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను మన్నించు రామా, నన్ను మన్నించు పరంధామా. ఏమైంది రామా? పరశురామునికి గర్వభంగమైంది. అప్ప కదలకండి, తిలకం దిద్దుతున్నాను. సతీ తిలకానివి నువ్వుండగా మళ్ళీ తిలకం ఎందుకు? నేను దగ్గరలేనప్పుడు నన్ను గుర్తుంచుకోవటానికి. అయితే నన్ను గుర్తుంచుకోవడానికి ఈ చూడామణితో నిన్ను అలంకరిస్తాను. మీరే నాకు అలంకారం, మళ్ళీ మరో అలంకారం ఎందుకు? చూడు జానకి, భార్యాభర్తలు కేవలం అలంకారప్రాయులు కారాదు. మన దాంపత్యం ఆదర్శమై లోకానికి అలంకారం కావాలి. ప్రభు, భరతుల వారు తమ దర్శనం కోరుతున్నారు. మేనమామల నుండి పిలుపు వచ్చింది. తండ్రి గారు కూడా అనుమతించారు. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. శుభం. నా ప్రియమైన ప్రజలారా, వయోభారంతో ఉన్న నేను ఇక రాజ్యభారం వహించలేను. ప్రజాక్షేమం కోరే ఏ రాజు చివరి వరకు సింహాసనం అంటిపెట్టుకోరాదు. ఆ బాధ్యతను యువకులకు అప్పగించడం అవశ్య కర్తవ్యం. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇప్పటికే మీ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన నా బిడ్డ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాను. మీ అభిమతం కోసం ఎదురు చూస్తున్నాను. నీ అభిమతమే మా అభిమతం. చూసారా గురుదేవా, ప్రజల ఆనంద సంకేతాలు, సాకేతరామునిపై అభిమాన వర్షాలు. శుభముహూర్తం నిర్ణయించండి. అది నా కర్తవ్యం. అనుగ్రహం దేవతలది. రేపే శుభముహూర్తం. ఆ లగ్నానికి పట్టాభిషేకం జరిగితే అది శుభప్రదం, మంగళప్రదం.